చట్టంలో కాంగ్రెస్ పార్టీ అంటే ముందు నుండి కూడా మొదటి వరుసలో ఉందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళ అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు కుల గణన చేయబడ్డప్పుడు మాత్రమే వీళ్ళ బలహీన వర్గాల యొక్క సంఖ్య, వారిలో ఉండేటువంటి ఒక వెనుకబాటుతనం మనకు గుర్తింపజేసే అవకాశం లభిస్తుందనేటువంటి ఒక భావనతోని జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు అని చెప్పక తప్పదంటున్నాను. దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఈ కుల గణన చేపట్టబడటంతో పాటుగా కులగణన వివరాలను ఏదైతుందో సంఖ్యాపరంగా ఇటు శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ ఏకగ్రీవంగా ఆమోదింప చేయబడి ఇలా రాష్ట్ర గవర్నర్ గారితోని లీగల్ స్క్రూటినీ కూడా చేయబడి రాష్ట్ర గవర్నర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదికను అంటే శాసనసభ శాసన మండలి ఆమోదం తదుపరి లీగల్ స్క్రూటినీ కూడా చేయబడి ఇలా ఓబీసీ సంఖ్యాపరంగా 53% వస్తే కనీసం 42% రిజర్వేషన్ వీళ్ళ బలహీన వర్గాలకు ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, విద్యా ఉద్యోగాలలో కానీ కల్పించబడ్డప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందనే ఒక భావనతోని వీళ్ళ భవిష్యత్తులో లీగల్గా అంటే న్యాయపరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండటానికి కొరకు వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా కోరటానికి కొరకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నివేదించడం జరిగింది. దాని తదుపరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ కుల గణన ఆవశ్యకతను గుర్తించి ఇవాళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు డిమాండ్ మేరకు ఏదైతున్నదో జనగణనతో పాటుగా రాబోయేటువంటి సెన్సెస్లో కుల గణన కూడా చేపట్టబడే విధంగా నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయం.